డబ్బులకి లేకపోతే మందుకు వచ్చారు అని ఏమన్నా చూద్దాం. ఇప్పటికైతే అట్లా లేదు. అవును. అంటే ఒకటి సార్, వైసీపీలో ఈ జనసందోహం చూస్తే వాళ్ళ జోష్ పెరుగుతుందా? రేపొద్దున మళ్ళీ మాదే అధికారం అనేంత ఆ ఫీలింగ్ రప్పించాలని ఇదంతా ఏమన్నా చేస్తున్నారనుకోవచ్చా ఇంకో కోణంలో? అంటే మీకు ఇక్కడ ఒక ఫినామినా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లైక్ ఇదివరకు చంద్రబాబు నాయుడు జైలు నుండి బయటకు వచ్చిన రోజున అంతకుముందు లేదు అంత స్థాయి ఎగబట్టం జనం. జైలు నుండి బయటకు వచ్చిన రోజున ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకుంటే, అక్కడ ఏదో విజయవాడకు ఏదో వచ్చారు ఆయన. ఆ రావడానికి 8 గంటలు పట్టింది. రోడ్డుకి ఇరుపక్కల జనం బారులు తీరి నుంచుని ఆయనకి నమస్కారం పెట్టారు. అదే జగన్ ప్రభుత్వానికి పతనానికి తొలి అడుగు. అంటే జనం అంతగా ఆయన పట్ల పాజిటివ్గా ఫీల్ అయ్యారు, సింపథెటిక్గా ఫీల్ అయ్యారు. జగన్కి వ్యతిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా రావడం అప్పటి నుంచి ప్రారంభమైంది. అట్లాగే ఇక్కడ ఈ ప్రభుత్వం చేస్తుందంటే, అప్పుడు నేను ఆ రోజున కూడా ప్రస్తావించా మండిబేట్లోను విడిగా కూడా, చంద్రబాబుకి జనాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని. అట్లాగే ఇప్పుడు వెళ్ళిపోతున్న కార్యకర్తలు, లేదా నిరాశతో ఉన్న కార్యకర్తలు, లేదా నిర్లిప్తతో జగన్ని వదిలేసిన కార్యకర్తలని మళ్ళీ సమీకరించి జగన్కి గిఫ్ట్గా ఇచ్చారు చంద్రబాబు నాయుడు. రోజు